यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి వెలుగులోకి విషయాలని తెలియజెప్తున్నటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం. పురుషార్థము అనే పదం అందరికీ తెలిసిందే. పురుషుని చేత కోరబడేది అని చెప్పేసి. ఏం కోరబడుతున్నాయి పురుషుని చేత? అసలు పురుషుడు అంటే ఎవరు? పురుషుడంటే జెంట్స్ అనేటటువంటి పదంలోకి తీసుకోకూడదు. ఇక్కడ మనకు చాలా ఊర్లకు పురములు అని పేర్లు ఉన్నాయి. అనేక రకాల పురాలు మనకు కనపడుతున్నాయి. అన్ని పురాలు కూడా ఒక ఊర్లకు సంకేతం. ఆ ఊరు లోపల అనేక రకాల ఇండ్లు, వాతావరణాలు, అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి దాంట్లో. అదేవిధంగా ఈ శరీరానికి ఒక పురం అనే పేరు. దీని లోపల కూడా అంతశ్చైతన్య, బహిశ్చైతన్య, అనేక రకాలైనటువంటి అవయవాలు, వ్యవహారాలు అవన్నీ కలిసి ఉంటుంటాయి. ఈ పురము లోపల ఉండేటటువంటి శక్తికి జీవాత్మ అని పేరు. పురము బయట మొత్తం చుట్టూ సృష్టిలో ఉండేదానికి విశ్వాత్మ లేదా ఆత్మ అని పేరు, పరమాత్మ అని పేరు. మరి ఇప్పుడు ఈ పురము లోపల ఉండేటటువంటి జీవునికి పురుషుడు అని పేరు. పురుషుడు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం అర్ధ సంకోచం వల్ల కేవలం మొగ అనే అర్థం లోపల వాడబడుతున్న, సాధారణంగా పూర్వం నుంచి వాడబడేటువంటిది పురుష శబ్దం అంతా కూడా పురమునందు నివసించేవాడు పురుషుడు అని అర్థం. అనేక రకాల పురాలు ఉన్నాయి మనకు. అది ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. హస్తినాపురము అని చెప్పేసి, అనంతపురము అని చెప్పేసి అంటాం. ఈ పుర శబ్దం అంతా కూడా దీనికి సంబంధించిందే. పురమునందు ఉన్నవాడు పురుషుడు. ఈ పురుషుడు చేత కోరబడుతున్నవి పురుష అర్థములు, పురుషార్థాలు అవుతాయి. ఏం కోరబడుతున్నాయి మరి? నిర్వహించాలి, కోరబడాలి, ఇవన్నీ చేయబడాలి అనేటప్పుడు అర్థశబ్దం అనేటటువంటిది కోరబడేది, చేయబడేది, ఈ అర్థం లోపల వాడుకోవాలి. ఇక్కడ దీన్ని 4 రకాలు అని చెప్పన్నారు. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటటువంటి 4ని కలిపి మనము పురుష అర్థములు అనే పదంతో వాడారు. ఇవన్నీ ఉండాలా? ఇవి లేకపోయేటట్టుది మనిషి ఉండడా? ఇవన్నీ అయితేనే మనిషి అవుతున్నాడా అని చెప్పేసి అంటే, సృష్టి ధర్మం లోపల ఏ అంశాలు ఉన్నాయో అవి కూడా నీ దగ్గర ఉంటేనే అవి నువ్వు పురుషుడు అవుతావు, లేకుంటే కావు. ఎందుకు ఈ పురుషార్థాల సాధన అంటే, ఉన్న జీవాత్మ పరమాత్మగా మారాలి కదా, పూసుకున్నదంతా తొలగించుకొని వెళ్ళాలి కదా. మరి ఈ లోక వ్యవహారాలు నిర్వహించుకుంటూనే తమకు ఇంతకు ముందు వేరు కర్మల ద్వారా అంటుకున్నటువంటి ఏ బురద అయితే ఉంటుందో, ఏ రంగు అయితే ఉందో ఆ రంగునంతా కడుక్కోవటం కోసం కదా ఈ లోకానికి వచ్చింది. వచ్చి సాధించదగింది ఏమిటి అని చెప్పేసానంటే, ఈ లోకం నుంచి సమున్నత స్థాయికి ఎదగటం. అందుకే నిర్వహణ అనేటటువంటిది ఒకటి క్లారిటీ ఏర్పడేటట్టయితే, నిత్య జీవితం లోపల మనము అనుసరించదగినటువంటి మార్గాలే చతుర్విధ పురుషార్థాలు. మొట్టమొదటి పురుషార్థం ఏమిటి అన్నప్పుడు ధర్మము అన్నారు. అసలు ఈ ధర్మశబ్దానికి చాలా గొప్పదైందండి. దీనికి సాధారణంగా ఇంగ్లీష్లో డ్యూటీ అనే ఇంగ్లీష్లో చాలా చిన్న పదాన్ని వాడతారు, కానీ డ్యూటీ కాదు ఇక్కడ. డ్యూటీ కన్నా విస్తృతమైనటువంటి అర్థం. ధరాన్ ధారయతీతి ధర్మ అంటారు. ధరను భూమి మీద ధరించబడ్డటువంటిది అంతా ధర్మమే అంటారు. ధరించబడిన ధర్మం అయితే మరి మనందరం కూడా ధరించబడ్డటువంటి వాళ్ళం కాబట్టి మనం కూడా ధర్మాన్ని పాటించాలి. ధర్మాన్ని పాటించడం అనే శబ్దం మనం వాడుకుంటున్న సందర్భం లోపల ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి అని చెప్పేసి అంటే, సృష్టిలో దేనికి ధర్మం లేదండి. మనకు సూర్యునికి వెలుతురును, వేడిని ఇచ్చేటటువంటి ధర్మం ఉంది, అందుకని ఇస్తూ పోతున్నాడు. తనలో గొప్ప ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఉండటం వల్ల గ్రహము సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ధర్మంలో తిరుగుతూ ఉంది. గ్రహము ఆకర్షణ శక్తి కావటం వల్ల దానివల్ల ఉపగ్రహాలు గ్రహం చుట్టూ తిరిగేటువంటి ధర్మంలో ఉన్నాయి. తర్వాత వాయువుకు వీచే ధర్మం ఉంది, అగ్నికి మండే ధర్మం ఉంది,
జలానికి ప్రవహించే ధర్మం ఉంది, భూమికి ఉత్పాదకమైనటువంటి ధర్మం ఉంది. ఎక్కడ మీకు పంటలు పండవు, ఓన్లీ భూమి ఉంటేనే పండుతాయి. అనేక రకాల వస్తువులు దాచుకునే ధర్మం కూడా ఉంది భూమితత్వానికి. మరి ఏ దానికి ఏ ధర్మం దానికి ఉందా లేదా? ఆ ధర్మం లేకుండా ఉన్నాయా? చెట్టుకు నీడనిచ్చే ధర్మం ఉంది, చెట్టుకు ఉత్పాదన చేసుకునే ధర్మం కూడా ఉంది. కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా దాని పని చేస్తూ ఉంది. అటువంటి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తాని ధర్మాన్ని పాటిస్తున్నాయి, ఆ జీవికి ఉండేటువంటి లక్షణాన్ని పాటిస్తున్నాయి. మానవుడు అనేవాడు అనేక రకాల ధర్మాలు పాటిస్తున్నాడు. ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా లేకుండా వేరే వేరే ధర్మాలన్నీ పాటిస్తున్నాడు. అందుకని ధర్మము అనేటప్పుడు మరి శరీరపరంగా ఆలోచన చేసుకునేటట్టయితే ఒకవైపు చూస్తే కంటికి చూసే ధర్మం ఉంది, చెవికి వినే ధర్మం ఉంది, నాలికకు రుచి చూసే ధర్మం ఉంది, ముక్కుకు వాసన చూసే ధర్మం ఉంది, చర్మానికి స్పర్శించే ధర్మం ఉంది. జీర్ణము కావాలంటే ఆహారం జీర్ణక్రియ ధర్మం ప్రకారంగా జరగాలి, విసర్జన క్రియ ధర్మ ప్రకారంగానే జరగాలి. ఒకవేళ ఆ ధర్మం పక్కకు పోయిందనుకోండి రోగం ఉంటుంది. హృదయం కొట్టుకుంటుందంటే హృదయం కొట్టుకోవడం దాని ధర్మం, అది ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకని యతో ధర్మస్థతో జయ అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ధర్మం అక్కడ వేళ వ్యతిరేకంగా మారినప్పుడు ఏదైతే పని జరగవలసిన విధంగా జరగకుండా దానికి అపోజిట్లో ఎప్పుడైతే జరిగిందో ధర్మహాని అంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాం. మరి ఈ ధర్మం ఎక్కడిది ఇక్కడ అంటే సృష్టి లోపల ఏ సమయంలో ఏది ఏ ధర్మాన్ని ఎప్పుడు ఏ రకంగా మనం నిర్వహించాలనో ఆ నిర్వహించగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు అది నిర్వహించాల్సిన ధర్మం అయింది. ఆ ధర్మానికి దాటి వెళ్తే ఒక రకమైన బాధ, ధర్మం దాటకపోతే ఇంకో రకమైనది. ఆ ధర్మ వ్యవస్థను పాడు చేస్తే అది అధర్మము అని చెప్పేసి అనుకున్నప్పుడు దానిని మళ్ళీ సరిచేయడం కోసం ఈ సృష్టి అనేటటువంటి మళ్ళీ తయారవుతూ ఉంటుంది. మనం కరోనాలో అటువంటి విషయాలన్నీ దర్శించాం కూడా. ధర్మం దాటిపోయినటువంటి ఈ ప్రకృతిని మళ్ళీ మనమందరం నోరు మూసుకొని ఇళ్లలో ఉండటం ద్వారా మళ్ళీ ధర్మాన్ని ప్రకృతి సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జీవనం కొనసాగిస్తూ వస్తున్నాం. దీనివల్ల ఒకరు చేసింది లేదు, ఏమీ లేదు, అదే ప్రకృతి మళ్ళీ మార్చుకుంటూ వచ్చింది. అందుకని ఎవరు పుడతారు, ఎవరు పెరుగుతారు, ఎవరు పోతారు కాదు, ఈ ప్రకృతిలో నుంచే ఒక శక్తి వస్తుంది, వ్యతిరేక శక్తి. ఆ శక్తిని మళ్ళీ అనుకూల శక్తులతో మార్చుకుంటూ రావాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ధర్మం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు, ధర్మం కొనసాగుతూనే ఉంటుండాలి. ఏ ధర్మానికి ఆ ధర్మం ఆ పని చేస్తూ ఉంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళి దాన్ని అపోజిట్లో కనుక పనిచేసేటట్టయితే అది లోపం అంటాం. అణుబాంబు అనుకునే సందర్భం లోపల దాన్ని ఉపయోగించుకునే ధర్మం ప్రకారంగా వాడుకునేటట్టయితే సృష్టికి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది. దాన్ని వ్యతిరేకంగా వాడుకునేటట్టయితే సమాజ నాశనానికి హేతు అవుతుంది. సమాజ నాశనానికి హేతు అవుతున్నప్పుడు ఇది అధర్మం అంటాం. కాబట్టి దాన్ని తీసిపారేయడానికి మరో బలవంతుడైన వాడు కావాలి అనేది సూత్రం అన్నమాట. ఇట్లాగే ధర్మం అనే సందర్భంలో శరీరం మొత్తంలోనూ కూడా ఆచరించే ధర్మం. మరి వ్యక్తికొక్కడికే ధర్మం ఉందా అంటే బాహ్యంగా కనపడుతున్న ఇవే కనపడుతున్నాయి. నీ మనోధర్మం అంటాం. నా మనోధర్మం ఇట్లా చెప్తూ ఉంటుందన్నమాట. నా ఆత్మధర్మం ఇది అంటున్నాం నాకు సంబంధించినటువంటి విశేషం లోపల. మరి నా కుటుంబ ధర్మం ఇది అన్నాడు. నా వంశధర్మము నా కుటుంబ ధర్మము. కుటుంబానికి ధర్మం ఏంటి, వంశకు ధర్మం ఏంటి అంటే ఈ కుటుంబం లోపల ఈ విలువలు మేము పాటిస్తాం, ఈ విలువలతో మేము ఉంటాం, మా విధానం ఇట్లా ఉంటుంది, మేము ఈ పనులు చేయగలుగుతాం, మేము ఈ రకంగా ఉంటాం అంటాం. అది కుటుంబ ధర్మం అంటాం. ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వ ధర్మం ఉంటుంది. ఆ వారసత్వ ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంటాం. అంతేకాదు నేను చేసే పనికి వృత్తి ధర్మం అని పదం పెడతాను. నా వృత్తి ధర్మాన్ని నేను పాటించాలి కదండి అంటాం. చాలా చోట్లలో ఈ మాట ఉంటుంది. ఎదుటి వ్యక్తి తనవాడైనప్పటికీ కూడా తప్పనిసరైన సందర్భంలో అతన్ని దానికి అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇంకేదో పనులు చేయాల్సి వచ్చినప్పుడు నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నా అంటాం. నా వృత్తికి ధర్మాన్ని నేను నిర్వర్తించినప్పుడు చేసేటటువంటిది అధర్మం అవుతుంది. నాకంటూ ఒకటి అలాటెడ్ డ్యూటీ ఉండేటట్టయితే అలాటెడ్ డ్యూటీ నుంచి నేను పోకుండా మరొక పని మీద దృష్టి పెట్టేసి ఈ అలాటెడ్ డ్యూటీని నేను కేవలం వాడుకుంటూ పోతున్నప్పుడు అది నాకు వృత్తి ధర్మానికి లోపము అంటాం. అందుకని తప్పనిసరిగా ధర్మ శబ్దం అనేటటువంటి చాలా హయ్యర్ లెవెల్లో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధర్మ వ్యవహారం మంచిది. కుటుంబ ధర్మం నుంచి వృత్తి ధర్మానికి వస్తుంటాం.
వృత్తి అనేటటువంటి చాలా గొప్పది. కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, వంశధర్మము, ప్రాంత ధర్మము అంటాం. ఒక ప్రాంతానికి సంబంధించిన ధర్మం ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉంటారండి అని చెప్పే విధానం మనకు ఉంటుంది. వేరు రకాల ప్రాంతాల్లో వేరు రకాల ఒక భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక విధానం మాట్లాడే ఉంటారు, వాళ్ళ వంశంలో ఉంటాయి, వాళ్ళ కుల ధర్మాలు ఉంటాయి, వాళ్ళ మత ధర్మాలు ఉంటాయి, అనేక రకాల ధర్మాలండి. ఇక్కడ ధర్మం లేనిది ఏంటి? ఇది మా కులధర్మం అండి, మేము ఇట్లా చేస్తాం. ఇది మా మత ధర్మం అండి, మతం ప్రకారంగా మేము కొనసాగిస్తాం. ఈ వేరు మతాల వాళ్ళు వేరు రకాల పూజా విధానాలు, వేరు రకాల పద్ధతులు, వేరు రకాల ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మరి మా ఇంట్లో ఇదేనండి ఇల్లు వరుస అంటాం. ఈ ఇల్లు వరుసే ధర్మం, మేము ఇట్లాగే చేస్తూ ఉంటామని చెప్పడం కోసం. ఎక్కడ మరి ఇవన్నీ దాటిన తర్వాత వచ్చేటువంటి ధర్మం ఏంటి? దేహధర్మం నుంచి చిట్ట చివరికి ఈ వరుస లోపల దేశధర్మం ఒకటి ఉంటుంది. దేహధర్మం నుంచి దేశధర్మానికి వెళ్తాం. కుటుంబ లేకుంటే ప్రాంత ఇవన్నీ దాటిన తర్వాత ఇంతా కలిపి నేను ఒక్కడనే అనగలిగినటువంటిది దేశధర్మం అవుతుంది. ఈ దేశం మొత్తం ఒకటే, ఈ దేశస్థుడైనందుకు నేను ఉండేటువంటి పని ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు పుట్టినప్పుడు ఈ సంస్కృతిని పాటించాలి. ఈ రకమైన ఒక రాజ్యాంగ వ్యవస్థ ధర్మం కాదండి. రాజ్యాంగ వ్యవస్థ లోపం వచ్చినప్పుడే కదా, దాంట్లో నిర్వహణ లోపం వచ్చినప్పుడే న్యాయశాస్త్రం ముందరకు వచ్చేసి ఆ ధర్మము నువ్వు అధర్మం చేశావని చెప్పి శిక్షిస్తుంది కదా. రాజ్యాంగం అనేటటువంటిది ఒక ధర్మ వ్యవస్థ. సృష్టి ధర్మాల లోపల కనిపించేది గాలికి వీచే ధర్మాలు లాంటివేమో ప్రకృతి సహజమైతే, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా మనకు చెప్పేటటువంటిదంతా కూడా మనం నిర్ణయించుకున్న, మనం పెట్టుకున్నటువంటి ఒకనొక ధర్మశాస్త్రం. మరి ఈ ధర్మం కాపాడుకోవాల్సింది దేశధర్మం అవుతుంది కదా. ఎదుటి వ్యక్తి వ్యతిరేకమైన వాడు మన దగ్గరికి వచ్చేటట్టయితే వాడిని ఎదిరించడం ధర్మం కదా. ఒక సైనికుడైనటువంటి వాడికి సైనికత్వం ఉంటున్నప్పుడు అవతల వాడు పొరపాటున ముందరకు వచ్చేటట్టయితే వాడిని ఎదిరించడం ధర్మం అవుతుంది కదా. తాను చేసే వృత్తి కన్నా అనవసరమైనటువంటి వ్యవహారంలోకి పోకపోవటం, తన వృత్తిని తన దైవంగా భావన చేసి నిర్వహించడం చాలా గొప్పది అవుతుంటుంది కదా. ఇట్లా ఏ రకమైనటువంటి ధర్మమైనా ధర్మమే. మంచుకు చల్లబడేటటువంటి ధర్మమే ఉంటుంది, అగ్నికి వేడిగా ఉండే ధర్మమే ఉంటుంది. ఇవన్నీ మనకు అర్థం కావడమే జీవితం. చతుర్విధ పురుషార్థాల లోపల సాధించవలసింది ఏంటంటే ఈ ధర్మాలని నువ్వు అధ్యయనం చేయంటున్నాడు. లోకధర్మము అంటాను దీన్ని అన్నింటినీ కలిపి. ఈ లోకధర్మం లోపల ఉండేటటువంటి అంతఃకరణంగా కనిపించేటువంటి అంశాలని గమనించు అంటాడు. గమనించి ఆత్మధర్మం వైపు వెళ్ళాలంటే మొట్టమొదటి లోకధర్మము, తర్వాత మనోధర్మము, తర్వాత ఆత్మధర్మము. లోకధర్మము, శరీర ధర్మము, ప్రకృతి ధర్మము, ఆత్మధర్మం వైపు వెళ్ళు. ఎందుకంటే ఈ 3 లేయర్స్లోకి వెళ్ళి చిట్ట చివరికి ఆత్మధర్మంగా మారాలి అంటాడు. నీది ఆత్మధర్మానికి నువ్వు చేరకపోయేటట్టయితే కష్టం. అందుకని ధారయతీతి ధర్మ అని చెప్పేసి అని చెప్పుకుంటున్న మాట ఇటువంటిది అనమాట. మనం చేసేటువంటి ప్రతి పనికి ధర్మశబ్దానికి అందుకని ముడిపెట్టుకుని ఉంటాం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పేసి. నీ ధర్మంలో నువ్వు జీవించడం అనేటటువంటిది అద్భుతమైనటువంటిది. దాంట్లో ధైర్యంగా ధర్మంగా నివసించవచ్చు. ఇతర ధర్మం లోపల మనం భయావహం. ఇంతెందుకంటే పక్క దేశంలో మనం బతకాలంటే మనకు ఇంత ఆనందంగా బతకగలమా? పరధర్మంలో ఉంటాం. పరధర్మం కన్నా స్వధర్మం మేలు. స్వధర్మం అంటే ఇబ్బంది పెట్టేది అయినప్పటికీ కూడా నీ ధర్మంలో నువ్వు ఆనందంగా బతుకుతావు. ఇతర ధర్మాల లోపల నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటుంటావు. ఎప్పటికెప్పుడు నువ్వు ద్వితీయమే తప్ప ప్రథమం ఎప్పటికీ కాలేవు అని. నీ ధర్మం కన్నా గొప్పదంటే ఇక్కడ కేవలం పరధర్మం అంటే పక్క దేశం పక్క రాష్ట్రం అనే అర్థం లోపల కాకుండా నీ హృదయపూర్వకంగా నువ్వు చేయదగినటువంటి పని లోపల ఉండే ధర్మమే ధర్మం అంట. అందుకని ధర్మశబ్దం అనేది చాలా విశేషమైన శబ్దం. లోకంలో ధర్మము, శక్తి అనే 2 శబ్దాలు అనేటటువంటిది బాగా విస్తరించిపోయినటువంటి అంశాలు. ఏ పదానికైనా తగిన శక్తి అనే పదం వాడతాం, లేకుంటే ధర్మం అనే వాడతాం. దాని వ్యవహారం, దాని డ్యూటీ ధర్మం. పొలాలకు నీరు పారించడం ఒక ధర్మం అయితే అక్కడి నుంచి దానికి ఉన్నటువంటి ధర్మం చక్కగా వికసించి మనకు ధాన్యపు రాసులు కురవటం అనేది దాని ధర్మం అవుతుంది. ధర్మం కానీ ఏంటి ఇక్కడ? ఏ ఋతువుకు ఆ ఋతు ధర్మం ఉంటుంది. ఎండాకాలానికి ఎండాకాలానికి సంబంధించిన గ్రీష్మ ధర్మము, వసంతానికి వసంత ధర్మం ఉంటుంది. ఋతు ధర్మాలు అంటాం, కాలధర్మం అంటాం. కాలధర్మం అనేది చిట్ట చివరికి మనిషి చచ్చిపోయినప్పుడు చెప్పే కాలధర్మమే కాదండి, ఏ కాలానికి ఆ కాలానికి వచ్చే ధర్మం కాలధర్మం అంటుంటాం. ఇక్కడ ఈ శబ్దం లేనిది ఎక్కడో చూడండి, అద్భుతమైనటువంటి శబ్దం ఇది. అందుకనే ఒక పదం అనేసారు, ధారయతీతి ధర్మ. భూమి మీద ధరించి ఉన్నటువంటి అన్ని అంశాలలోనూ ధర్మమే ఉంది. రుచి అనేటటువంటిది ఒక పండుగ ఉందనుకోండి, దాని ధర్మం కాదా? ఆ రుచి వెనక తత్వం వేరే ఉంటుంది, కానీ రుచి మాత్రం ధర్మం అవుతుంది. దానికి రూపం ఒకటి పచ్చదనమో, ఎర్రదనమో, పచ్చిదనమో ఏదో కనపడుతుంది. ఒక కాయో, ఒక పండో, ఒక పుష్పమో ఏదో కనపడుతుంది.
ఆ పుష్పము, ఆ కాయ, ఆ పండు ఆ విధంగా వికసించే ధర్మం అది కాదా? మరి వీటన్నిటిని చూసి ఏం చేయమంటున్నాడు అంటే నిన్ను నువ్వు కూడా అట్లా చూసుకో అంటున్నాడు. నీకంటూ ఒక ధర్మం ఉంటుంది కదా నువ్వు పుట్టి పెరిగిన తర్వాత. ఈ ధర్మం ఏంటో నువ్వు నిర్వర్తించే విధానం స్పష్టంగా చేస్తే నువ్వు ధర్మవంతునివి అంటాడు. నువ్వు ధర్మరాజు అవుతావు. అందుకని ఈ ధర్మం తప్పితే వచ్చేటువంటి రాజు పేరే యమధర్మరాజు అవుతాడు. నియమాన్ని ఉల్లంఘిస్తే వచ్చేవాడు యముడు. అందుకని ధర్మవేత్త అని చెప్పేసి అని అన్నారంటే తప్పనిసరిగా ఆ ధర్మమును పాటించేటువంటి వాడు, ధర్మం యొక్క లక్షణం తెలిసినవాడు, ఈ లోకధర్మం యొక్క వ్యవహారం తెలిసినవాడు, నిత్య జీవిత ధర్మం తెలిసినవాడు, అనుష్ఠాన ధర్మం తెలిసినవాడు, యజ్ఞగా ధర్మం తెలిసినటువంటి వాడు, అనేక రకాల పరిశోధనాత్మక ధర్మం తెలిసినటువంటి వాడు. ఒక సైంటిస్ట్కి పరిశోధనాత్మక ధర్మం ఉంటుంది. అందుకని ఏ వారికి ఆ వారికి ధర్మం ఉంటుంది. ఒక డ్రైవర్కు డ్రైవర్ ధర్మం ఉండాలి కదండి. అదే డ్రైవరు ఒక పైలట్ అయితే పైలట్ ధర్మం ఉండాలి కదా. ఒక నావను ధర్మించేవాడు దానికి సంబంధించిన ధర్మం తెలిసి ఉండాలి కదా. ఆ నీళ్ళలో ఎట్లా ప్రవహించాలి, ఎట్లా వెళ్ళాలి అనే విషయంలో కూడా. అందుకని ఈ స్వధర్మము అన్నప్పుడు, నీ ధర్మాలు అన్నప్పుడు నీకు సంబంధించినటువంటి ఏదో ఒకటి నీతో ఉంటుంది నాయన. నీ నిత్య జీవితంలో నీవు, నీ సమాజము, నీ చుట్టూ ఉండే ప్రకృతి, నీ చుట్టూ ఉండేటటువంటి పశుపక్షులు, వీటన్నిటికీ దేని ధర్మం దానికి ఉంది. ఆ ధర్మాలన్నింటినీ అది చేస్తున్నప్పుడు నువ్వు చూస్తూ ఉండి దానికి సంబంధించినటువంటి గుణదోషాలని పరిశీలించు అన్నాడు. ఆ పరిశీలించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఏంటో నువ్వు అర్థం చేసుకుని దానికి తగినట్టుగా నువ్వు ఉండటం, దాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవటం. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే అది నీకు అనుకూలంగా ఉంటుంది. నీ ధర్మాన్ని నువ్వు వ్యతిరేకించి దాన్ని ఇబ్బంది పెట్టేటట్టయితే అది నీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పశువుకు చక్కని పాలు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకునేటట్టయితే పశువును హింసిస్తే ఇవ్వదు కదా. దాన్ని గడ్డి వేసి దాన్ని కాపాడుకుంటే ఇస్తుంది. అది వృక్షానికి చక్కనైనటువంటి పంటల పొలాలు ఇవ్వాలి అనుకునేటట్టయితే దానికి సరైన ప్రదేశంలో నాటుకోవాలి. నాటినప్పుడు ఎట్లా నాటాలి, ఏ విధంగా దాన్ని రక్షణ చేయాలో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దానికి చక్కని నీళ్లు పెట్టాలి, సూర్యకాంతి వచ్చేటట్టు చేయాలి. ఇదంతా నీ ధర్మం అయితే పంటనివ్వటం దాని ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావా, దాని ధర్మం అది ఇవ్వాలి అనుకునేటట్టయితే. అందుకనే ధర్మో రక్షతి రక్షిత అనే శబ్దం వాడుతూ ఉన్నారు. అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, అది నిన్ను కాపాడుతూ వస్తుంది. నువ్వు ధర్మాన్ని కాపాడకపోయేటట్టయితే అది నిన్ను కాపాడే అవకాశం లేదు అంటాడు. అందుకని ధర్మశబ్దం అనేటువంటి చాలా విశేషమైన శబ్దంగా మనకు కనపడుతుంది. బయటికి చూడగానే ధర్మం అనగానే సాధారణమైన పదాల్లో వాడేస్తున్నాం మనం కాదు. ధర్మశబ్దం అనేటటువంటి చాలా ఉన్నతమైన శబ్దంగా మనం స్వీకరించేటట్టయితే ఆ ధర్మ భావన మనకు తెలుస్తుంది. అది లేకుంటేనే మనం ధర్మరాజాదుల పేర్లు పెట్టుకుంటున్నామా, దాన్ని ఇబ్బంది పెట్టేటట్టయితే యమధర్మరాజు అని చెప్పేసి అంటామా. ఆ ధర్మ భావన మనకు భారతం లోపల ఒక మంచి కథ ఉంది. ఆ కథ లోపల కౌశికుడనే మునికి ధర్మవ్యాధుడు పాఠం చెప్తాడు. వ్యాధుడు కటికవాడు, బోయేవాడు, దాని అది మాంసం ముక్కలు కోసి అమ్మేటటువంటి వృత్తికి సంబంధించిన వాడు. కౌశికుడు బ్రాహ్మడు, కానీ ఇక్కడ జ్ఞానము లేనటువంటి వ్యవహారం లోపల అతి ప్రవర్తన కలిగినటువంటి ఈ బ్రాహ్మణునికి జ్ఞానిగా అయినటువంటి ఆ వ్యాధుడు బోధన చేస్తే అతన్ని ధర్మవ్యాధుడు అని పేరు పెట్టారు. ధర్మానికి సంబంధించిన వాడు. సంస్కృత శ్లోకాల్లో కానీ తెలుగు పద్యాల్లో కానీ ధర్మశబ్దం మీద విపరీతమైనటువంటి శ్లోకాలు, పద్యాలు మనకు కనపడుతున్నాయి. ఏది ఉత్తమమైన ధర్మం అని చెప్పేసి అంటే నీ ధర్మం నీకు సంబంధించిన ఉత్తమమైన ధర్మం, నువ్వు నిర్వర్తించే ధర్మమే ఉత్తమమైన ధర్మం. నీ లోకంలో నీకు సంబంధించినటువంటి దాటి ఇంకో దానికి వెళ్ళకు నువ్వు అని చెప్పేసి అని అంటారు. నీ శక్తి మేరకు చేసేటువంటి పనే ఉత్తమమైన ధర్మం అంటారు. ఆ ధర్మ నిర్వహణ లోపల నువ్వు 10 మందికి ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనేటటువంటిది అసలైన ధర్మం అంటారు. నువ్వు చేసే ధర్మం ప్రకారంగా పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు. ఇతరులను హింసించే ధర్మం ఏది ధర్మం కాదు. ఇతరులను హింసించకుండా నీవు చేసేటటువంటి ఉత్తమమైన పని ఏది ఉంటుందో అది ధర్మం అవుతుంటుంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసినప్పుడు పరధర్మములోకి మనం వెళ్ళి ఇబ్బంది పెట్టకుండా స్వధర్మం లోపల ప్రశాంతంగా ఉండి ఇతరులకు ఉపకరించు అంటాడు. ఇతరులకు ఉపకరించు. ఆ ఉపకరించడం వల్ల కలిగేటువంటి మేలును మనం ధర్మంగా భావన చేయాలి. ధర్మం వల్ల వ్యక్తికి ఒక విధానం ఏర్పడుతుంది. ధర్మము పాటించకపోయేటట్టయితే వ్యక్తి లోపల ఉండేటటువంటి అంతర్గతమైనటువంటి శారీరక మానసిక వేదనలు మొదలవుతాయి. ఎందుకు పాటించట్లేదు ధర్మము అంటే శరీరం లోపల ఉండేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఒక ధర్మ ప్రకారంగా వెళ్లకుండా అడ్డగోలుగా వెళ్తుంది, వ్యతిరేకంగా వెళ్తుందంటే కారణం ఎక్కడ? నీ మనస్సే కదా. మనస్సు ఆలోచించడం వల్లనే కదా
ఈ ఆలోచన వల్ల ఏమైపోయింది, నీ చేయాల్సిన విసర్జక వ్యవస్థ కానీ, నీవు చేయాల్సిన నర్వస్ సిస్టమ్ కానీ, నీ హార్మోన్ సిస్టమ్ కానీ, నీ ఏ వ్యవహారం కానీ ధర్మబద్ధంగా వెళ్ళట్లే, లోపలంతా చికాగ్గా మారిపోయింది. అప్పుడు ఆ ధర్మాన్ని అది పాటించకపోవడం వల్ల ఆటోమేటిక్గా వచ్చే దాని పేరు మనం రోగము అన్నాం. ఇదే విశేషం కదా సమాజంలో కూడా జరిగేది. సమాజంలో వేరువేరు వ్యక్తులు, వేరువేరు వ్యవస్థలు, వేరువేరు విధానాలు తాము నిర్వహించేటటువంటి బాధ్యత కలిగినటువంటి పక్కవాడిని రక్షించే, పక్కవాడికి ఆనందాన్ని కలిగించే విధానం నుంచి పక్కవాడిని ఇబ్బంది పెట్టేటువంటి విధానం వైపు ఎవడైతే వెళ్తున్నాడో దానివల్ల ధర్మహాని కలుగుతుంది. అందుకని ధర్మము అనేటటువంటిది తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మనోధర్మము అనేటటువంటిది మనిషిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి ధర్మం అవుతుంది. అందుకనే చతుర్విధ పురుషార్థాల్లో ధర్మానికి అత్యంత పెద్దదైనటువంటి పీట వేసుకుంటూ వచ్చారు మన వాళ్ళందరూ కూడా. ఇది కనుక అర్థం కాకపోయేటట్టయితే మాత్రం ధర్మశబ్దాన్ని చాలా ఈజీగా స్వీకరించేటువంటి సందర్భాలు మనకు ఏర్పడుతున్నాయి. శరీరంలో కానీ మనసులో కానీ అనవసరమైనటువంటి వ్యతిరేక ధర్మాలు తీసుకోకండి అని చెప్పిందే మనకు ఉండేటువంటి ధర్మ వ్యవస్థ. వ్యతిరేక భావనలే మనిషినికి నాశనం చేస్తున్నాయి. భావనాపరమైనటువంటి ధర్మం ఇది. నీ శరీరం లోపల ఉండేటటువంటి ఏ సమయంలో ఏ ధర్మం పాటించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా లేదా? ఆ డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము అనేటటువంటిప్పుడు అది శరీర వ్యవస్థ వల్ల లోపం అనుకున్నాం కాదు, మన మనోధర్మం వల్ల వచ్చిన లోపం. ఆ మనస్సును ఆనందం వైపు టర్న్ చేసేవాడు ఆనందంగా బతుకుతున్నాడు. అదే మనస్సును ఇబ్బంది వైపు దృష్టి పెట్టినట్టు వాడు బాధపడుతున్నాడు. కాబట్టి చతుర్విధ పురుషార్థాల లోపల మనకు కనిపించేటటువంటి ఒక్క ధర్మం గురించి మనకు తెలుసుకుంటే ఈ లోకధర్మము, ఈ ప్రకృతి ధర్మము, ఈ శరీర ధర్మము, ఈ ఆత్మధర్మము, మన జీవధర్మము, పరమాత్మ ధర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ మార్గంలో వెళ్తూ మిగిలిన పురుషార్థాలను గురించి కూడా వరుసలో అధ్యయనం చేద్దాం కాక అప్పటి వరకు స్వస్తి, సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः.